దేశ పౌరుడుగా హక్కులను అడగడం, హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, దేశ పౌరుడిగా నీవు కొన్ని బాధ్యతలను ప్రాథమిక విధులుగా కలిగి ఉండాలని మన సర్వోన్నత భారత రాజ్యాంగం చెబుతోంది. ప్రాథమిక విధుల గురించి మనం కాస్త క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రాథమిక విధులు అత్యంత విశిష్టమైనవి. ఇవి పూర్వపు సోవియట్ రష్యా రాజ్యాంగం చేత ప్రేరేపితమైనవి. భారత రాజ్యాంగం రూపకల్పన కాలం నందు వీటిని రాజ్యాంగం నందు చేర్చలేదు. అయితే శ్రీమన్నారాయణ అగర్వాల్ రచించిన గాంధీయన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా 1946 అనే గ్రంథంలో వీటిని గురించి పేర్కొన్నారు. భారత స్వతంత్రానంతరం భారతదేశంలో రాజకీయ పరంగాను రాజ్యాంగపరంగాను అనేక మార్పులు చోటు చేసుకున్నవి. 1975-1977 సంవత్సరాల మధ్య కాలంలో రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చవలనే భావన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఐక్యరాజ్యసమితి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన 1948 సోవియట్ యూనియన్ తరహాలోని ప్రాథమిక విధులను పరిగణలోనికి తీసుకొని భారత రాజ్యాంగంలో చేర్చాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని 1976లో నియమించింది. ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలలో పొందుపరిచిన ప్రాథమిక విధులను పరిశీలించిన పిదప ఈ కమిటీ 8 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచుటకు సూచనలను చేసినది. అందుకు అనుగుణంగా అప్పటి అధికార పార్టీ పార్లమెంటులో 42వ రాజ్యాంగ సవరణ బిల్లు 1976ను ప్రవేశపెట్టింది. పార్లమెంటు ఆ రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. వాటిని రాజ్యాంగం 4A భాగంలో 51A అనే ప్రకరణంలో ప్రస్తావించడమైనది. తర్వాత 2002లో రాజ్యాంగం 86వ సవరణ చట్టం ద్వారా మరొక అంశం ప్రాథమిక విధుల జాబితాలో చేర్చడమైనది. దాంతో అప్పటి నుంచి భారత పౌరులకు మొత్తం 11 ప్రాథమిక విధులను సూచించడమైనది. భారత రాజ్యాంగంలోని 51A ప్రకరణ ప్రకారం ప్రతి ఒక్క భారత పౌరుడు తప్పనిసరిగా ఈ విధులను నిర్వర్తించాలి. భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ ఆదర్శాల పట్ల, సంస్థల పట్ల, జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల విధేయత చూపాలి. స్వాతంత్ర సాధనకై జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను గౌరవించి అనుసరించాలి. భారతదేశ సార్వభౌమత్వం, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవాలి. దేశాన్ని సంరక్షించుకోవడం, అవసరమైనప్పుడు జాతీయ సేవలో పాల్గొనడం. మత, భాష, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను త్యజించడం, సుసంపన్నమైన వారసత్వాన్ని, వైవిధ్యంతో కూడుకున్న సంస్కృతిని సంరక్షించుకోవడం, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ వాతావరణాన్ని సంరక్షించుకొని పెంపొందించుకోవడం, ప్రాణకోణి పట్ల కారుణ్యాన్ని చూపించడం, శాస్త్రీయ వైఖరి, మానవతావాదం, సమతా సంస్కరణ దృక్పథం కలిగి ఉండడం, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాడటం, జాతి ఉన్నత స్థాయిల్లోకి ఎదగడానికి వ్యక్తిపరంగాను సామూహికంగాను సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం, 6-14 ఏళ్ల వయసున్న బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించడం.